దేవుని మహాకృపలో ఐగుప్తీ దేశం నుంచి ఇజ్రాయేల్ బయలుదేరి మరి 3 నెలలు అనగా 2 నెలలు సంపూర్తి చేసుకొని సీనాయి అనే ప్రదేశానికి వారు వచ్చిన సందర్భంలో రాస్తున్న మాటలు మనము చూస్తూ ఉన్నాం. మరి గత భాగంలో మనము చూసినప్పుడు 19వ అధ్యాయము 4 పీస్ అంటే 4 విషయాలుగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ప్లేస్, రెండవది ప్రామిస్, మూడవది ఆహ్, పీపుల్స్ రెస్పాన్స్, నాలుగవది ప్రిపరేషన్ టు మీట్ గాడ్. సో 4 ఒకటి స్థలమైతే, ఇంకొకటి దేవుని వాగ్దానం గురించి, మూడవది ఆహ్, దేవుని యొక్క వాగ్దానమునకు విధేయత చూపిస్తామని ఇజ్రాయేల్ ప్రజల యొక్క స్పందన, నాలుగవది దేవుణ్ణి కలుసుకోవడానికి కావలసిన ప్రిపరేషన్. సో ఈ 4 విషయాలు ఈ నిర్గమాకాండం 19వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి మరి గత విషయాల్ని ఒక్కసారి మనము ముందుకు వెళ్ళడానికి సంసిద్ధతగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే గనక, మరి వారు వచ్చిన ప్రదేశము సీనాయి అనే కొండకు వారు అక్కడికి వచ్చారు. 3వ నెల ఆరంభ దినమందు అక్కడికి వచ్చారు. ఎక్కువ సమయము ఆ ప్రాంతంలో దేవుడు మరి వారితో మరి ముచ్చటించాలని, వారితో వారిని ఆ ప్రాంతంలో ఆయనేమిటో వారికి రివీల్ చేసుకోవాలని, అలాగే వారు ఆయన యొక్క విధి విధానాలను తెలుసుకోవాలని, ఆయన జనాంగముగా ఉండాలని దేవుడు ఒక మేజర్ హాల్ట్ కింద వారిని అక్కడ ఆ ప్రదేశంలో మరి ఆపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇప్పటి వరకు దేవుడు వారిని మరి ఎలా తీసుకుని వచ్చాడు అన్న విషయాలను కూడా దేవుడు వారికి జ్ఞాపకం చేస్తాడు. ప్రాముఖ్యంగా గద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని తీసుకుని వచ్చానని ఒక ఉదాహరణగా వారు ఎలా తీసుకురాబడ్డారో చెప్తూ ఉన్న విషయాలు మనం చూసాం. గద్ద రెక్కల మీద ఆ యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. మరి వాటికి ఆ బిడ్డలకు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అవి అటాచ్ అయి ఉంటాయి. అలాగే చాలా బలమైన రెక్కల నీడన అవి ఆశ్రయం పొంది పిల్లలు మరి తల్లి డేగను పట్టుకుని దూర ప్రాంతాలకు అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అటు రీతిగానే దేవుడు మరి వారిని అక్కడికి నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేశాడు. అలాగే ఆయన యొక్క ప్లాన్ కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన ప్లాన్ ఏంటంటే ఆయన యొక్క ప్రామిస్ చెప్పకముందు ఆయన ఏమంటూ ఉన్నాడంటే, నా మాట విని నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీరేమవుతారంటే యు ఆర్ ద స్పెషల్ ట్రెజర్ ఫర్ మీ. సో దేవుడు వారి దగ్గర కోరుకుంటున్నది ఒక్కటే, విధేయతగా నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు నా స్వకీయ సంపాద్యము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే దేవుడు చెప్తూ ఉన్నది, వారిని పరిశుద్ధమైన జనముగా, యాజక రూపమైన రాజ్యముగా దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క ప్రామిస్ ఇజ్రాయెల్ ప్రజల పక్షాన ఏమిటి అంటే, అబ్రహాము సంతానమైన ఆ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు భూలోకమంతట్లో కూడా ఒక ప్రత్యేకమైన జనాంగముగా వారిని నిలిపి, వారి ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆయన చిత్తమై ఉన్నది. సో అబ్రహాముకిచ్చిన వాగ్దానము ఆయన సంతానము నుంచి క్రీస్తు వారు రాకమునుపు మరి ఈ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది, లేదా ఈ విధి విధానాలు వారికి ఇవ్వబడ్డాయి. సో రక్షణ కార్యము జరగబోయే కంటే ముందు ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఒక పరిశుద్ధ జనాంగముగా వారిని ప్రిపేర్ చేసుకోవాలని ఇష్టపడ్డాడు. అదే వారితో మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తాం. సో రెండవదిగా వారికి ప్రామిస్ గుర్తు చేస్తున్న విషయాన్ని మనము చూస్తాం. సో ఆ ప్రామిస్ దేవుడు చెప్తున్నట్టు, భూమి మీద ఉన్న సమస్త జనాంగము నాదే, కానీ మీరు మాత్రం నాకు ప్రత్యేకించబడిన వారు. అందుకే నేను మిమ్మల్ని ఆ దాస్యమైన ఐగుప్తులో నుంచి విమోచించి నా కోసం తెచ్చుకున్నాను అని దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ మాటలన్నీ కూడా మోషే వచ్చి ప్రజలతో చెప్తున్నప్పుడు, అనగా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ ఉన్నప్పుడు వారి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది అంటే, దేవుడు చెప్పినట్టు మేము చేస్తాం. ఆ మాట ఎంత బావుంటుంది అంటే, వినడానికి చాలా బావుంది గానీ వారి జీవితాల్లో తప్పిపోయిన పరిస్థితులు మనకి తెలుసు. సో ఆ మాట దేవుని యొక్క సంఘముగా, దేవుని యొక్క సమూహముగా ఒక్కసారిగా చెప్పిన మాట వారి జీవితాల్లో మరి అది చాలా దాని యొక్క అమలులో మనం చూసినప్పుడు దాని ఆచరణ చాలా కష్టమైపోయిందన్న విషయాన్ని మనం చూస్తాం. అయితే మిగిలిన భాగాన్ని
మరి ఒకటి ఆ ప్లేస్‌కి వచ్చారు. దేవుడు ప్రామిస్ ఏంటో గుర్తు చేశాడు. వారి యొక్క రెస్పాన్స్ ఏంటో మనం చూసాం. సో, ఇప్పుడు తర్వాత భాగాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనము 9వ వచనం నుంచి మనము చూసినట్లయితే, ఒకసారి మనము చూద్దాం. 9వ వచనం నుంచి మనము చూద్దాం. ఆహ్, యెహోవా మోషేతో, "ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకించున్నట్లు నేను కారుమబ్బులలో నీ యొద్దకు వచ్చెదనని చెప్పెను." మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, యెహోవా మోషేతో, "నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుకుకొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నులెదుట సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చును." ఇక్కడ దేవుడు వారికి చెప్తున్న విధానం ఏమిటంటే, మొదటి 2 రోజులు వారిని వారు పరిశుద్ధపరచుకుని, మూడవ రోజు దేవుడు వారిని కలుసుకోబోతూ ఉన్నాడు గనుక, మూడవ నాటి కొరకు వారు సిద్ధముగా ఉండాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న ఇంకొక మాట, ప్రజల యొద్దకు వెళ్లి నేడును, రేపును వారిని పరిశుద్ధపరచుము. ప్రజలను పరిశుద్ధపరచుము. ఆ యొక్క ప్రాసెస్ దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. సో, ఆ పరిశుద్ధ దేవుణ్ణి కలుసుకోవడానికి మన యొక్క మినిమమ్ ప్రిపరేషన్, లేదా పర్టిక్యులర్‌గా సీనాయి పర్వతం దగ్గర ఇదొక ఎక్స్‌క్లూజివ్ ప్రిపరేషన్. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ హోల్ నేషన్, టోటల్ ప్ర ప్ర దేశమంతా కూడా దేవుణ్ణి కలుసుకోబోతున్న సందర్భం. సో, అది అత్యుత్తమమైన, లేకుంటే చాలా ముఖ్యమైన భాగం వారి జీవితాల్లో. యాక్చువల్‌గా దేవుడు వారిని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చిందే అరణ్యంలో దేవుణ్ణి ఆరాధించటానికి. ఆరాధన కార్యక్రమంలో, లేదా దేవుణ్ణి కలుసుకునే ఆ యొక్క ప్రక్రియలో వారు సిద్ధపరచుకోవాలంట. 2 రోజులు, మొదట 2 రోజులు వారు సిద్ధపరచుకుని మూడవ నాటికి పరిశుద్ధ సమాజముగా దేవుని ఎదుట వారు నిలవబడాలి. సో, ఈ పరిశుద్ధ సమాజము ఏ దేవునికి భక్తులంటే వీరు పరిశుద్ధ దేవునికి భక్తులు. సో, గనుక కొన్ని రిఫరెన్సెస్ మనం చూస్తాం. లేవికాండము 11వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే, మన దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఆయన కలుసుకునే సమయము ఎలా ఉండాలి అంట? 11వ అధ్యాయము 44వ వచనం మనము చూస్తే, అక్కడ రాయబడిన మాట మనము చూస్తే, "నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను." ఇంకొక భాగం మనము చూస్తాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో కూడా అక్కడ దేవుని సన్నిధికి ఎలా వస్తాము అన్న మాటను అక్కడ భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో మనము చూసినట్లయితే, "మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముల కలవారమును, నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములను కలవారమై, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదము." దేవుని సన్నిధికి మనం చేరుతూ ఉన్నప్పుడు మన మనస్సాక్షి ఎప్పుడు కూడా గిల్ట్ ఫీలింగ్ రాకూడదు. అది పలానా విషయంలో నేను సరిగా లేనే, పలానా విషయం ఏది లేదు. అక్కడ దేవుని దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు ప్రోక్షింపబడిన హృదయములు అంటే, ఇక్కడ నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత భక్తుడు చెప్తున్నది ఏమిటంటే, మనకు గొర్రెపిల్ల రక్తము చేత మన హృదయములను, మన మనస్సాక్షులను సైతం మరి శుద్ధి చేయగల దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నప్పుడు, మనం ఎట్లా రావాలంట? మొదటిగా మన యొక్క ప్రతిదాన్ని మనము శుద్ధి చేసుకోవాలి. మన హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని మనము శుద్ధి చేసుకున్న తర్వాత, దేవుని యొక్క వాక్యము చేత మనం కడగబడిన తర్వాత దేవుని సన్నిధికి మనము చేరాలి. ఇంకొక పర్యాయంలో ఆహ్, పౌలు భక్తుడు గుర్తు చేస్తున్న ఇంకొక భాగాన్ని మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం మనము చూస్తామా? "మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి." సో, ఈ పరిశుద్ధ దేవుని సన్నిధికి రావడానికి ఒకప్పుడు పాపులము, అక్కడ చెప్తాడు లిస్ట్ అంతకు ముందు. భయంకరమైన పరిస్థితి మన జీవితాలు. వాటన్నిటిలో నుంచి మనము ఎవరి ద్వారా మరి దేవుని దగ్గరికి రాగలుగుతూ ఉన్నాం?
క్రీస్తు యేసు నామము ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా మనం దేవుని సన్నిధికి రాగలుగుతూ ఉన్నాం. సో ఈ పరిశుద్ధ దేవుణ్ణి కలుసుకొనబోయే సమాజము ఎలా సిద్ధపడాలి అంటే, ఈ స్పెషల్ అకేషన్ కి వారు 3 దినాలు వారిని వారు మరి పవిత్రపరుచుకోవాలి. మనందరికీ బాగా గుర్తు, యాకోబు మరి ఎప్పుడైతే ఆ యొక్క పెనూయేలు అనుభవం తర్వాత షెకెము దాటిన తర్వాత అక్కడ మరలా దేవుడు వారిని దర్శించినప్పుడు అక్కడ వారి దగ్గర ఉన్న ప్రతిదీ గృహ దేవతలన్నీ పడవేసి అప్పుడు వారిని వారు పరిశుద్ధపరచుకుంటారు. ఆదికాండం 35 అధ్యాయంలో భాగం మనం చూస్తాం. ఈ పవిత్రపరచుకోవడం అంటే ఏమిటంటే, మన యొక్క స్థితిని మనము దేవుని దగ్గర సమాధాన పరుచుకోవటం. ఇప్పుడు మనము నూతన నిబంధనలో ఉన్నాము, కానీ అప్పుడు ఆ యొక్క ప్రతి విధమైన అక్కడ దేవుడు చెప్తున్నట్టు ఏమిటంటే, అక్కడ తర్వాత చెప్తాడు, తర్వాత మాటల్లో వారు వారి బట్టలను ఉతుక్కొని పరిశుద్ధపరచుకోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడన్నమాట. అంటే వారిలో ఏ విధమైన మైలు గాని, మలినము గాని ఏది వారి జీవితాల్లో ఉండకూడదు దేవుని దగ్గరకు వెళ్తూ ఉన్నప్పుడు. ఇది ప్రత్యేకమైన సందర్భం. అలాగే 11వ వచనంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, 3వ నాటికి సిద్ధంగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఆ యొక్క వెయిటింగ్ పీరియడ్ ఏంటయ్యా అంటే, దేవుడు ఇప్పటి వరకు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని వారు చూడలేదు, కానీ ఇప్పుడు ప్రజలందరి కన్నుల ఎదుట ఎవరైతే సిద్ధపరచబడిన ఇశ్రాయేలు జనాంగము ఎక్స్క్లూజివ్ గా అరణ్యంలో క్యాంప్ వేసుకుని అక్కడ ఇంకెవ్వరు దరిచేరని ఆ ప్రాంతంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు వారిని కలుసుకొనబోయే విధానము ఎలా ఉంటుందంట, వారి కన్నులందరి ఎదుట, ప్రజలందరి కన్నుల ఎదుట దేవుడు సీనాయి పర్వతం మీదకి వస్తుంది. ఇట్స్ ఏ మోరలెస్ మూమెంట్. యాక్చువల్ గా అసలు దేవుణ్ణి ఆ విధముగా వారిని కలుసుకోవడానికి దేవుడు మొట్టమొదటిగా వారికి ప్రిపరేషన్ ప్రాసెస్ చెప్తూ ఉన్నాడు. సో వారు కలుసుకోబోయే ఎగ్జైటింగ్ మూమెంట్ కొరకు దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. 12వ వచనం మనం గమనిస్తే, నీవు చుట్టూ ప్రజలకు మేర నేర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష విధింపబడవలెను. దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక బౌండరీస్. ఏదైతే పర్వతం మీద దేవుడు రాబోతూ ఉన్నాడో దేవుడు ముందే చెప్తూ ఉన్నాడు, ఈ పర్వతము ఎక్కవద్దు, ముట్టవద్దు, దాని దరి చేరవద్దు. ఎవరైనా ఒకవేళ ముట్టితే వాడికి మరణ శిక్ష విధింపబడేవాళ్ళను. 13వ వచనం, ఎవడును దాన్ని చేత్తో ముట్టకూడదు, ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను. మనుషుడే గాని మృగము గాని బతకకూడదు. బూరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెను. సో చాలా మంది ఎగ్జైటింగ్ గా ఏమవుతుందిలే టచ్ చేద్దాం అని ఎవరైనా ముందుకు వస్తే దేవుడు ఒకటే చెప్తూ ఉన్నాడు, ఎవరైనా గాని, జంతువైనా మనిషి అయినా, ఎవరు తాకినా గాని వారు చంపబడవలెను. దేవుడు డైరెక్ట్ డెత్ సెంటెన్స్ అక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దిస్ ఇస్ స్పెషల్. దేవుడు ఆ ప్రాంతానికి రాబోతున్న ఆ యొక్క స్థితిని వారు విధేయత చూపించాలి. దేవుడు ఒక బౌండరీ సెట్ చేస్తా ఉన్నాడు. ప్యూర్లీ ఒబీడియన్స్. ఇది యాక్చువల్ గా మనము చెప్పాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క విధేయత ఎలా ఉండింది అనే దానికి ఒక ప్యూర్ చెక్. సో దాన్ని వారు గనుక ఒకవేళ అతిక్రమిస్తే, దేవుని మాటను అతిక్రమిస్తే దేవుడు డైరెక్ట్ గా అక్కడ డెత్ సెంటెన్స్ చెప్తా ఉన్నాడు. సో ఇంకొక మాట దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ట్రంపెట్ సౌండ్. అలాగే అక్కడ చెప్తూ ఉన్నాడు, బూరధ్వని చేయనప్పుడు మాత్రమే పర్వతం యొద్దకు రావలెను. అప్పటి వరకు వారు ఆ పర్వతం మీద దేవుడు రాబోతూ ఉన్నాడని ఎదురు చూస్తూ ఉండాలి, గాని ఎప్పుడైతే బూరధ్వని శబ్దం వస్తుందో అప్పుడు వారు ఆ పర్వతం దగ్గరికి రావాలెను. సో సో విధేయత లేకుండా ఎవరైనా కూడా ఇక్కడ ఒకవేళ వారు ప్రయత్నిస్తే వారు చనిపోవడానికి వారికి వారే కారణమవుతారు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మొదటిది ప్రిపరేషన్, రెండవది ఆ కొండను వారు ముట్టుకోవటానికి వీల్లేదు. ఇక ప్రిపరేషన్ లో భాగంగా దేవుడు ఇంకొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు, చూద్దాం అవి కూడా. 14వ వచనం, అప్పుడు మోషే పర్వతము నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. మోషే
ఆ పర్వతం మీద నుంచి దిగి వచ్చి మరలా దేవుడు చెప్పిన ప్రాసెస్‌ని వారికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క స్పెషల్ పర్పస్‌కి పురుషులు, స్త్రీలు ఏ విధంగా వారు సిద్ధపడి ఉండాలనేది మోషే వారికి క్లియర్‌గా వారికి వివరించి అక్కడ చెప్తూ ఉన్నాడు. సో, ఈ భాగాన్ని మనం గమనిస్తాం. సో, తరువాత 16-19 వచనాల వరకు గనక మనం చూసినట్లయితే, సో, మూడవ నాడు వారు సిద్ధపడిన ప్రిపరేషన్ అయిపోయింది. దేవుడు చెప్పినట్టుగా వారు సిద్ధపడ్డారు. సో, ఇప్పుడు ఏం జరగబోతుందనేది మూడవ నాడు మనం చూస్తాం. ఎందుకంటే దీని కొరకే వారందరూ కూడా ఆ 3 దినాలు ఎదురు చూస్తా ఉన్నారు. సో, దేవుడు వారిని కలుసుకోబోతున్న విధానం ఎలా ఉంది? సో, ఇప్పటివరకు దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. డైరెక్ట్‌గా వారితో మాట్లాడలేదు. వారి కన్నులెదుట దేవుని యొక్క మహిమను లేదా దేవుని యొక్క స్వరాన్ని వారు వినలేదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా వారు చూడబోతూ ఉన్నారు గనక, దేవుడు మాట్లాడుతున్న మాటలను లేదా జరిగిన సంగతులను మనము చూస్తాం. 16-19 వచనం వరకు మనం చూస్తాం. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా, పాళెములోని ప్రజలందరూ వణికిరి. దేవుణ్ణి ఎదుర్కొనుటకు మోషే పాళెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా, వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూపము వలెను లేచెను. ఆ పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. చాలు ఇక్కడితో ఆపుదాం. సో, దేవుడు ఆ పర్వతం మీదకి వస్తున్న ఆ యొక్క టెర్రిఫయింగ్ చెప్పాలి అంటే భయా మహా భయంకరమైన ఆహ్, దృశ్యం లేదా మహా భయంకరమైన సన్నివేశం. చెప్పాలి అంటే అది ఒక్కొక్కరి గుండెలు ఆగిపోతాయేమో అన్నంత భయం. ఎందుకు అంటే దేవుడు ఆ పర్వతం మీదకి రాకముందు ప్రకృతి స్ దేవుణ్ణి స్తుతిస్తున్న విధానం అనుకోవచ్చు. లేదా ప్రకృతి దేవునికి లోబడిన విధానం అనొచ్చు. లేదా సమస్తము ఆయన యొక్క ప్రెజెన్స్‌ని ఎలా గౌరవిస్తున్నాయి అన్న విషయాన్ని మనము ఇక్కడ గమనించవచ్చు. ఆ పర్వతం మీదకి ఆయన రాకముందు మొట్టమొదటిగా ఏం కలిగింది? ఉరుములు, మెరుపులు. మామూలుగా ఉరుములు, మెరుపులు మామూలుగా ఒక వర్షం పడుతూ ఉన్నప్పుడొస్తేనే మనకి ఎక్కడ లేని భయం. అది ఏ వ్యక్తి కూడా దాని యొక్క శబ్దానికి భయపడడు అని చెప్పుకోవడానికైతే లేదు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైన సందర్భము. దేవుడు మరి ఆ ఉరుములు, మెరుపులు ఇంకా స్పెషల్ సౌండ్స్ ఇచ్చాయేమో మనకు తెలీదు. అంటే నేను చెప్తూ ఉన్నాను గానీ, బహుశా ఆ శబ్దాలకు ఫస్ట్ ఉరుములు, మెరుపులు, థండర్స్, లైట్నింగ్ తర్వాత సాంద్ర మేఘము అంటే థిక్ క్లౌడ్. దట్టమైన పొగ లేకుంటే దట్టమైన మేఘము. తర్వాత అక్కడ రాయబడిన మాట చూస్తే ఆహ్, తర్వాత రాయబడిన మాట బూర యొక్క మహాధ్వనియు. ఇవన్నీ వన్ బై వన్ జరుగుతా ఉన్నాయి. క్లౌడ్ వచ్చింది. సాంద్ర మేఘం అంటే స్మోక్ వచ్చింది. చెప్పాలంటే ఆ ప్రాంతమంతా ఒక విధంగా ఎర్ ఎర్త్‌క్వేక్ ఒక భూకంపంలాగా పర్వతమంతా కదిలిపోతా ఉంది. సో, ఇట్ ఈస్ అంతా ఎవ్రీథింగ్ న్యాచురల్‌గా జరుగుతా ఉన్నాయి. సో, కానీ ఈ న్యాచురల్ జరుగుతా ఉన్న ఈ సందర్భాల్లో చివరిగా వచ్చింది ఏంటంటే, బూరధ్వని వచ్చింది. ఆ బూరధ్వని ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. బూర యొక్క మహాధ్వనియు కలగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. మొదటి స్టెప్ ఒక విధంగా ఆల్‌మోస్ట్ ప్రాణాలు పోయిన పరిస్థితయితే, రెండవ స్టెప్ ఏంటంటే, ఇంక ఉన్న ప్రాణం కూడా పోయిందనుకోవచ్చు. ఎందుకంటే, ఆ రెండవ స్టెప్ ఏంటంటే, ఆ బూరధ్వని ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? కింద ప్రజలు చేసింది కాదు. అది పరలోకం నుంచి వచ్చిన బూరధ్వని. హల్లెలూయా! ఆ పరలోకంలో నుంచి వచ్చిన బూరధ్వని ఎలా ఉండిందంట? మహాధ్వని కలుగుతా ఉంది. మహాధ్వని అక్కడ మేబీ ఇంగ్లీష్‌లో ఇంకా బాగా రాసుండొచ్చు అది. అది లాంగింగ్స్ అంటే చాలా సుదీర్ఘమైన బూరధ్వని. ఒక్కసారి ఎలా ఉంటుందో ఆ యొక్క సిట్యుయేషన్‌లో మనము ఇమాజిన్ చేసుకోవచ్చు. ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఒక కలవాలి అంటే మానవుని యొక్క స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనము ఇమాజిన్ చేసుకుంటే,
మనము ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది అనుకుండవచ్చు కదా! నాకు బలం ఉంది, నాకు అదుంది, ఇదుంది, ఏదేదో గొప్పలు చెప్తాం గదా! వి ఆర్ నథింగ్. వి ఆర్ జస్ట్ డస్ట్ అనేది చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ చాలు. ఒక్కడు కూడా ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్లి టచ్ చేయటానికి వాడికి ధైర్యం సరిపోదని చెప్పాలి. నిజంగా చచ్చిన పరిస్థితుల్లో ప్రతి మానవుడు పడిపోతాడనేది ఇదే. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. ఆయన అగ్ని ఆయన ఆ ప్రాంతమంతా ఎలా ఉండిందంటే టెర్రిబుల్. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో నిజంగా చెప్పాలంటే అదొక భయానకమైన దృశ్యం అది. అంత భయానకమైన దృశ్యంలో అద్భుతం ఏంటంటే, మొదటి సీక్వెన్స్ అంతా కూడా నేచురల్‌గా నేచర్ రెస్పాండ్ అయితే, ఆ బూరధ్వని ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి వచ్చింది. ఆ పరలోకం నుంచి వచ్చిన ఆ బూరధ్వని ఎలా ఉందంటే కంటిన్యూగా మోగుతూనే ఉంది. అప్పటికే సగం అయిపోయిన పరిస్థితి, ఇంకా మిగిలిన పరిస్థితి ఎలా ఉందో మనము ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే ఒక్కడు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడడు. ఒక్కడు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడడు. అటువంటి సమయంలో, అటువంటి సమయంలో చూడండి, ఇంత సీక్వెన్స్ ఆఫ్ ఆహ్, థింగ్స్ జరుగుతా ఉన్నాయి. వన్ బై వన్ జరుగుతా ఉన్నాయి. ఆ టైంలో మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముతో అతనికి ఉత్తరమిచ్చుచు ఉండెను. హల్లెలూయా! వణికిపోతా ఉన్నాడు మోషే. లేకుంటే అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు వణికిపోతా ఉన్నారు. ఎలా వణి ఎలా చెప్పగలరు అని మీరు అడగవచ్చు గానీ దానికి బైబిల్ రిఫరెన్స్ నేను చూపిస్తాను. దేవునితో ఆ యొక్క ఇంటిమసీలో ఉన్న మోషే యొక్క పరిస్థితి కూడా వణికిపోతా ఉంది. దేవుని యొక్క ప్రెజెన్స్‌కి మనము వెళ్ళవలనంటే అది అన్‌లెస్ దేవుడు మనల్ని ఆయన దగ్గరికి పిలిస్తే తప్ప, అంటే ఆయన సన్నిధికి మనము అట్లా వెళ్ళగలిగితే తప్ప, మనము వెళ్ళలేం దేవుని సన్నిధికి. సో, మోషే నేర్పరచుకున్నాడు గాబట్టి మోషేకు ఆ యొక్క ప్రివిలేజ్ ఉంది. ఇజ్రాయెల్ ప్రజలకు లేదు. సో, ఈరోజు మనకి ప్రివిలేజ్ ఏంటో తెలుసా? అంత గొప్ప పరిశుద్ధ దేవుని సన్నిధికి రీచ్ అవ్వటానికి మనకొక ఛానెల్ ఉంది. జీసస్. సో, ఎంత గొప్ప ధన్యులమంటే మనము ఈరోజు నిజంగా దేవుని యొక్క మహాకృప అంత్యకాలాల్లో మనము దేవుని కృపను పొందుకొని ఎంత మన యొక్క స్వాస్థ్యము, మన యొక్క ఘనత, మన యొక్క బ్లెస్సింగ్ ఇప్పుడు ఈ లోకంలో తెలీదండి మనకి. అది ఈ లోకంలో తెలిస్తే మనం ఇలా ఉండమసలు. అసలు మనం దాన్ని అర్థం చేసుకుంటే ఇంకా ఏం చేయాలనేది ఆలోచన చేస్తాం గానీ, సో, సరే నేను సబ్జెక్ట్‌లోకొస్తాను. మోషే ఏమంటూ ఉన్నాడంటే వణికిపోతూ ఉన్నాడంట. కానీ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వణుకులో కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. తర్వాత రాయబడిన మాటలు మనము చూస్తాం. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. ఇంత సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ప్రత్యక్ష సాక్షులుగా 20,00,000 జనాంగము ఆ నిశ్శబ్దమైన వణుకుతున్న ఆ పరిస్థితుల్లో మోషే మాట్లాడటం, దేవుడు మాట్లాడటం ప్రత్యక్షంగా వారు విన్నారు. ఆ వింటున్నప్పుడు దేవుడు ఒక్కటే అంటూ ఉన్నాడు చూడండి. నువ్వు పర్వత శిఖరం మీదకి దేవుడొచ్చినప్పుడు, దేవుడు ఆ పర్వత శిఖరం మీదకి అగ్ని వలె అదంతా ధూమమయమైపోయినప్పుడు దేవుడు అక్కడికొచ్చినప్పుడు, యెహోవా పర్వత శిఖరం మీదకి మోషేని పిలవగా మోషే ఎక్కిపోయెను. అటువంటి సిట్యుయేషన్‌లో ఆ పర్వతం ఎక్కాలంటే ఎంత భయమండి. మామూలుగా మనం ఆలోచన చేసుకుంటే అస్సలు ఆ పరిస్థితుల్లో మనం వెళ్ళడానికి ఆ దేవుడు ఆ దేవుడు ఎంత కరుణగల దేవుడో మోషేకు తెలుసు. ఆయన పవర్ ఎంతో, ఆయన కరుణ అంత కృప ఉంది గాబట్టి మోషే వెళ్ళగలిగాడు. ఈ మాట జాగ్రత్తగా మనం గమనించాలి. ఒకవేళ అంత కరుణ ఆయనివ్వకపోతే, అంత కరుణ ఆయనివ్వకపోతే, అంత కృప ఆయనివ్వకపోతే, ఇంత సిరీస్ ఆఫ్ భయాందోళనమైన పరిస్థితుల్లో మోషేకు ఆ యొక్క ఇంటిమసీ లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకంటే ఆ భయముంది మనసులో వణుకుతూ ఉన్నాడు అప్పటికి. కానీ ఆ దేవుడు కృప కలిగిన దేవుడని తెలుసు. గ్రేషియస్ అండ్ కైండ్‌నెస్. ఆయనకి ఆ వాత్సల్యత ఉంది. అంత గొప్ప దేవుడు ఆయన అదే అంటాడాయన. నేను మీ ఎడల విడువక వాత్సల్యము చూపుతూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కోపము నిమిష మాత్రముండును. ఆయన దయ
ఆయుష్కాలం అంతా. అంత గొప్ప దేవుడు ఎంత కరుణ చూపిస్తూ ఉన్నాడో మానవాళి మీద. అందుకే కీర్తనకారుడు అంటాడు, అయ్యా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిను. ఈ సమస్త సృష్టి ఇంత పవర్ఫుల్ సృష్టిని నువ్వు సృష్టించి, ఇంత వీకెస్ట్ పోర్షన్ అయిన నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను. దేవా, నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు గనుక నేను నీ దగ్గరికి రాగలుగుతా ఉన్నాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క పవర్. ఆయన అంత గొప్ప దేవుడు ఇంత కరుణ చూపిస్తూ ఉన్నాడు మానవాళి పట్ల. ఇది గ్రహిస్తే ఎంత బాగుండు. మోషే దేవునితో ఉన్న ఆ యొక్క అనుబంధాన్ని బట్టి మోషే కొండ మీద కాలు పెట్టగలిగాడు. సో మిగిలిన వారందరూ కింద ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్న మాటలు మనము చూస్తాం. 21-25 వరకు చదువుకుని మనము తర్వాత భాగాన్ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మోషే ఎక్కిపోయాడు. ఎక్కిపోయిన తర్వాత దేవుడు కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాన్ని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివన్నెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. దేవుడు మరి ఒక్కసారి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది రెబెలియస్ స్పిరిట్ తో ఉన్నాం. చాలా మంది క్యూరియాసిటీతో ఉంటాం. చాలా మంది సింపుల్ డేర్ చేసేసి టచ్ చేద్దాంలే ఏమైతదిలే అన్న ఇగ్నోరెన్స్ తో ఉంటాం. అలా వెళ్ళిన వాళ్ళు చస్తారు అని దేవుడికి తెలుసు. మోషేతో అంటున్నాడు దేవుడు, మోషే వెళ్ళి చెప్పు అంటే, అయ్యా నువ్వు చెప్పావయ్యా దేవా, మీరు చెప్పినట్టు మేమందరం పరిశుద్ధపరుచుకున్నాం. అక్కడ పొలిమేరలు ఆ బౌండరీస్ ఏర్పరిచాం. అందరికీ ఖండితంగా నేను ఆజ్ఞాపించాను. ఎవ్వరు రారు దేవా అంటే, లేదు మరలా నువ్వు వెళ్ళి చెప్పు. ఎందుకంటే దేవుడు ఒక్కటే చెప్తున్నాడు, ఏ వ్యక్తి అక్కడికి వచ్చి టచ్ చేసి చచ్చిపోవద్దు. ఎందుకంటే తిరుగుబాటుదారులు ఉంటారు. తిరుగుబాటు స్వభావంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదేదో చెయ్యాలి, అడ్వెంచర్స్ చేయాలని మోషే వెళ్ళాడు గదా! నేను కూడా కాలు పెడదామని ఎళ్ళేవాడు ఉంటాడు. అందుకే దేవుడు మరి ఒక్కసారి ఖండితముగా వారికి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఇక్కడేదో జరుగుతూ ఉంది, నేనెళ్లి రీసెర్చ్ చేద్దామని రావచ్చు ఇంకొకడు ఎవడైనా. సో, దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. సో, నువ్వు మరి ఒక్కసారి వెళ్ళు. ఎందుకంటే, ఎందుకంటే వారు చనిపోవటం నా యొక్క నాకు అది ఇష్టం లేదు. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. సో, ఎంత ఎంత టెర్రిబుల్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఫేస్ చేసి ఉండవచ్చో మనకి తెలుసు. కానీ ఈ టెర్రిబుల్ ఎక్స్‌పీరియన్స్, ఈ భయం, ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం గదా! దేవుని సన్నిధి ఉన్నప్పుడు భయపడుతూ మనము వేషాలు వేస్తున్నట్టుగా నటిస్తూ ఉన్న మనము 40 రోజుల తర్వాత వారి యొక్క స్థితి ఏంటో మనకు తెలుసు. ఆ 40 రోజులు కొండ మీద మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ దేవుడిని మరచి ఇంకెవరినో, ఇంకేదో బంగారు దాన్ని పెట్టుకుని ఈయనే దేవుడని చెప్పి పారిపోయిన ఇజ్రాయెల్ ప్రజలను మనం చూస్తా ఉన్నాం. సో, వారి యొక్క భయము, వారి యొక్క ఫియర్ లేకుంటే వాటెవర్ మనం కాల్ చేయొచ్చు ఆ టైంలో. వారు ఎంత టెర్రిబుల్ ఎక్స్‌పీరియన్స్‌ని వారు చూసారో, ప్రత్యక్షంగా దేవుని యొక్క శక్తిని వారు కళ్ళతో చూసారండి చెప్పాలంటే. కళ్ళతో. చూసిన తరువాత కూడా అవిధేయులైపోతే మనము మన పరిస్థితి కూడా అంతే. చాలా సార్లు ప్రత్యక్షంగా మనకి దేవుడు తెలుసు. కానీ ఎన్ని సార్లు అవిధేయులైపోతా ఉన్నామో. ఓకే. ఆ విషయాలు మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎంత ఎం ఎంత నటిస్తామో దేవుని సన్నిధిలో అంత అవిధేయులం చూపిస్తాం. చాలా సార్లు టీచర్ ఉన్నప్పుడు భయపడుతూ ఉన్న స్టూడెంట్స్ టీచర్ వెళ్ళిపోయిన తర్వాత లేకుంటే ఎవరు చూడనప్పుడు వారి ఇష్టానుసారంగా వారు చేస్తారు. లేదా ఒక సీసీ కెమెరా ఉన్నప్పుడు భయపడుతూ ఉన్న జనాంగము సీసీ కెమెరాలు లేనప్పుడు వారి ఇష్టానుసారంగా
దొంగతనం చేస్తారు. లేకుంటే వారి ఇష్టానుసారమైన పనులు చేస్తారు. రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు సీసీ కెమెరా ఉంటే సిగ్నల్ దాటితే ఫైనేస్తారేమో భయంతో ఆగిపోతారు. అదే సీసీ కెమెరా లేకపోతే ఇష్టానుసారంగా చేస్తారు. కానీ దేవుడు కోరుకునేదేంటంటే, ఎవరు చూడనప్పుడు, నువ్వొక్కడివే ఉన్నప్పుడు, నీవొక్కదానివే ఉన్నప్పుడు, నువ్వు దేవుని మాటకు ఏం విధేయత చూపిస్తున్నావు? దేవుడు అది కోరుకుంటాడు. అయితే, అయితే ఒక్కసారి మనము దీన్ని ఇక్కడితో కట్ చేసి, ఒక్కసారి ఇప్పుడు మన పరిస్థితి ఏంటో చూద్దాం. ఇజ్రాయెల్ ప్రజలు ఏ పరిస్థితిలో దేవుడిని వారు కలుసుకున్నారో తెలుసా? ముట్టితే చచ్చిపోతావు. కొండ దగ్గరకొచ్చి ముట్టితే చచ్చిపోతావన్న భయంతో వారు దేవుడిని కలుసుకున్నారు. కానీ ఈరోజు దేవుడు మనకిచ్చిన ప్రివిలేజ్ ఏంటో తెలుసా? రండి ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18-24 వచనాలు. ఈ మాట చదువుకొని మనం ముగిద్దాం. ఈ భక్తుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనకి రాయించిన ఈ మాటలు మనము చూస్తున్నప్పుడు అనిపిస్తది మన పరిస్థితి ఎలా ఉందనేది. చూడండి, 12వ అధ్యాయము 18 నుంచి కొన్ని విషయాలు మీకు చదివి నేను వినిపిస్తాను. సృష్టించి అనగా ముట్టుకుని తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును, మండుచున్న కొండంట, దేవుడు దిగిన కొండ సీనాయి పర్వతం ఎలా ఉండిందంట? ఒక అగ్ని ధూపము వలె ఉంది. అగ్నికిని కారు మేఘమునకును, అక్కడ వచ్చిన సీక్వెన్స్ అంతా ఇక్కడ భక్తుడు మరలా గుర్తు చేస్తా ఉన్నాడు. అగ్ని వచ్చింది, థిక్ క్లౌడ్ వచ్చింది, గాఢాంధకారం ఆ ప్రాంతం అంతా కమ్మేసింది, తుఫాను ఎర్త్క్వేక్ వచ్చింది అక్కడ. ఇవన్నీ సీక్వెన్స్ వచ్చిన తర్వాత బూరధ్వని కూడా వచ్చింది. అది పరలోకము నుంచి అక్కడ ఆ బూరధ్వని, లాంగింగ్ బూరధ్వని అక్కడ వినబడతా ఉంది. తర్వాత మాటల ధ్వని, మేబీ ఆ సౌండ్స్, టెర్రబుల్ సౌండ్స్ వచ్చి ఉండొచ్చు ఆ టైంలో. మీరు వచ్చి ఉండలేదు. ఇది ఒకప్పుడు సీనాయి పరిస్థితి. ఇక్కడ భక్తుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో అక్కడ ఒక పోలికను చెప్తూ ఉన్నాడు. పాత నిబంధన పరిస్థితి, కొత్త నిబంధన పరిస్థితి. మనం నిజంగా ఎంత ధన్యులమో ఈ మాటలను బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనము ఈ భయానికి రాలేదు. ఒకప్పుడు ఈ భయంలో ఉన్నాం మనం. ఒకప్పుడు మానవాళి అంతా ఈ భయంలో ఉంది. ధర్మశాస్త్రం అంతా ఈ భయంలో మునిగిపోయి ఉంది. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఒక జంతువైనను, 20వ వచనం నుంచి చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా గమనిద్దాం. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవద్దని బతిమాలుకొనిరి. ఎంత టెరబుల్ సిట్యువేషనో ఇందాక మనం చూస్తున్నాం కదా. ఒక్క మాట కూడా చెప్పొద్దయ్యా, ఏది తాకినా చచ్చిపోద్దంటే ఇంకొక్క మాట కూడా చెప్పొద్దు, మేము వినలేకపోతున్నాం. అంత 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 భయానకమైన స్థితిని మేము చేరలేం. ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి మేము, అమ్మో, అంత భయమైన పరిస్థితి. ఒక్క మాట కూడా చెప్పొద్దు అంటుంటే చూడండి 21వ వచనంలో, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అనెను. గమనిస్తున్నామా? దేవుడు మోషే రా అంటే మోషే పరిస్థితి అప్పటికే భయాందోళనలో ఉన్నాడు. ఆ దేవుడు తెలుసు, ఆ దేవుడు ఎంత రోషము కలిగిన దేవుడో, ఆ దేవుడు దహించు అగ్ని లాంటి ఆ దేవుడు. ఆ దేవుని సన్నిధికి నేను వెళ్ళాలంటే ఎంత ప్రిపరేషన్ నాకు ఉండాలి, ఎంత సిద్ధపాటు నాకు ఉండాలి, ఎంత పరిశుద్ధత నాకు ఉండాలి. దేవుడు అందుకే వారిని 3 రోజులు ప్రత్యేకపరచమన్నాడు. సో అటువంటి స్థితిలో పాత నిబంధన ఉంటే, ఇప్పుడు సినాయి కొండ నుంచి సియోను కొండకు మనం వస్తా ఉన్నాం. సో సియోను కొండ ఎంత కృపను మనకిస్తా ఉందో, ఈ కంపారిజన్ ఒక్కసారి చూద్దామా? ఇప్పుడైతే సియోనను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును వస్తా ఉన్నాం. తర్వాత చెప్తూ ఉన్నాడు, యేసు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనం ఎక్కడికి వచ్చి ఉన్నామో మనకు అర్థమవుతా ఉందా? ఒకప్పుడు సీనాయి కొండ పరిస్థితి ఇది. ఇజ్రాయెల్ ఒక్క మాట కూడా చెప్తే మేము చచ్చిపోతామన్నారు.
కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నామో తెలుసా? యేసు ప్రభు వారి ద్వారా రక్షణ పొందుకున్న మనము ఒక హైయెస్ట్, గ్రేటెస్ట్ క్వాలిఫైడ్ రిలేషన్‌లోనికి మనం వచ్చామన్న విషయాన్ని ఇక్కడ భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్తే భయం, టెర్రిబుల్, టెర్రిబుల్ ఎక్స్‌పీరియన్స్. కానీ అదే సియోను కొండ దగ్గరికి వస్తే ప్రేమ, క్షమాగుణం, ప్రేమ, క్షమాపణ గుర్తొస్తుంది. ప్రభువు వారిని చూస్తే ఆ ప్రేమ, ఆ క్షమాపణ. అదే ఆ టైంలో దేవుని దర్శించాలి అంటే భయం, ఆందోళన, చచ్చిపోతామేమోనన్న భయం, టెర్రిబుల్ ఎక్స్‌పీరియన్స్. సీనాయి దగ్గరైతే కల్వరి, సియోను కొండ దగ్గర ప్రేమ, క్షమాపణ. అది అరణ్యంలో ఆ ప్రాంతమంతా మండే అగ్నిగోళంలా ఉంటే, ఇక్కడ దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు జీవజల నదులు, హృదయాన్ని తృప్తిపరిచే వాక్యము, హృదయము నిండా జీవజల నదులు పారే దేవుని దగ్గరికి వస్తా ఉన్నాం మనం. ఒకప్పుడు అరణ్యంలో పరిస్థితి అది. అప్పుడు ఆ సమయంలో భూకంపాలు, ఆ సమయంలో భయాందోళన పరిస్థితులు. కానీ ఇప్పుడు మనం వెళ్తా ఉన్నది వేవేల పరిశుద్ధుల దగ్గరికి, పరలోకము యెరూషలేము దగ్గరికి మనం వెళ్తా ఉన్నాం. అది భూలోక సంబంధమైనదైతే, ఈ పిలుపు పరలోక సంబంధమైనది. ఆ పిలుపులో ఓన్లీ మోజెస్ ఒక్కడే దేవుని దగ్గరకు చేరగలిగాడు. కానీ ఈ పిలుపులో వేవేల పరిశుద్ధులు అక్కడ మన కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఒక గ్రేట్ అసెంబ్లీ మన కొరకు ఎదురు చూస్తా ఉంది. ఒక హైయెస్ట్ ప్లేస్‌లో, మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్‌లో అనేక మంది అక్కడ రాయబడినట్లుగా మనము చూస్తాం. అక్కడ జ్యేష్ఠుల సంగమునకు, వారి మహోత్సవమునకు అక్కడ చాలా మంది మన కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. సీ సీనాయి అనుభవంలో హృదయంలో కలత, హృదయంలో గిల్టీ ఫీలింగ్, హృదయంలో అనేకమైన భయాందోళనలు. కానీ సియోను పర్వతంకెళ్తా ఉన్నప్పుడు మనం ఎలా వెళ్తామంట? సియోను పర్వతం సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు. ఆ సంపూర్ణ సిద్ధి అక్కడికి పర్ఫెక్ట్ అయ్యి వెళ్ళిపోతామంట. ఎలా వెళ్తాం? పర్ఫెక్ట్ అయిన దేవుని యొక్క రక్త ప్రోక్షణ మన మీద ఉంది. యేసు ప్రభువారు రక్త ప్రోక్షణ ద్వారా మనం ఏమవుతాం? సంపూర్ణ సిద్ధి, పర్ఫెక్ట్ మ్యాన్. ఎవరమైతే కృపను ఆశ్రయిస్తామో, ఎవరమైతే విశ్వాసంలో ఉంటామో, దే ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్స్. అక్కడ సీనాయి ప్రాంతంలో మోషే ఒక్కడే మీడియేటర్‌గా ఉన్నాడు. ఇక్కడ మీడియేటర్‌గా యేసు ప్రభువారు మధ్యవర్తిగా అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? మధ్యవర్తిగా, మధ్యవర్తిగా, మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఉన్నారు. అక్కడ పాత నిబంధన ధర్మశాస్త్రం ఇవ్వకముందు రక్త ప్రోక్షణ గావించబడింది. ఆ రక్తము ఆ యొక్క హిస్సోపు ద్వారా మోషే రక్తము అందరి మీద మరి ప్రోక్షించి ఆ ధర్మశాస్త్రపు విధులను అక్కడ బోధించాడు. కానీ ఇక్కడ మనకి న్యూ కోవెనెంట్ ఇవ్వబడింది. అదెలా ఇవ్వబడిందో తెలుసా? ఇది ఒక ప్రీషియస్ బ్లడ్, దట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన ఇచ్చిన ఆ యొక్క జస్టిఫికేషన్ ద్వారా, దట్ ఈస్ ద హైయెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆ జస్టిఫికేషన్ ద్వారా యేసు ప్రభు వారి ద్వారా మనకి నూతన నిబంధన ఇవ్వబడింది. అక్కడ బౌండరీస్ ఉన్నాయి, అక్కడ బ్యారియర్స్ ఉంది, అక్కడ అక్కడ ధర్మశాస్త్రం ఉంది. ఇక్కడ ఓపెన్ ఇన్విటేషన్ ఉంది. ఎవరికైనా ఓపెన్ ఇన్విటేషన్. ఈ ఇన్విటేషన్ ని ఎవరైతే తృణీకరిస్తారో, ఈ ఇన్విటేషన్ ఎవరైతే కాలదన్నుకుంటారో, ఈ ఇన్విటేషన్ ఎవరైతే నాకు వద్దు అనుకుంటారో, వారు నిజంగా వారి మరణ శాసనాన్ని వారే రాసుకుంటా ఉన్నారు. ఎంత గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చాం. ప్రియమైన వారలారా, ఒకప్పుడు పరిస్థితి అది, ఇప్పటి పరిస్థితి ఇది. సియోను కొండ దగ్గరకు, వేవేల పరిశుద్ధుల దగ్గరకు, అక్కడ గొర్రెపిల్ల మహోత్సవమునకు మనం వెళ్ళబోతా ఉన్నాం. సో సంపూర్ణ సిద్ధి పొందిన మనము ఆయన దగ్గరకు చేరుకుంటాం. చివరిగా ఒక మాట ఏమిటంటే, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ దహించు అగ్ని అయిన దేవుడు, రోషము కలిగిన దేవుడు, అతి పరిశుద్ధుడైన దేవుడు, అత్యంత పాపులము, దుర్మార్గులము, దుర్నీతి పరులమైన మనల్ని
ఆయనతో అనుసంధానం చేసుకోవడానికి ప్రేమామయుడుగా, క్షమామయుడుగా, మనల్ని వెతికి రక్షించిన దేవుడుగా మన దగ్గరికి వస్తే, ఇప్పుడు మనము ఎట్టి రీతిగా ఈ లోకంలో జీవించాలి? ఎట్టి రీతిగా మన జీవితాలు ఉండాలి? ఇంకా అపవిత్రతలో, ఇంకా, ఇంకా మోసం చేసే స్థితిలో, ఇంకా పాపానికి అమ్ముడుబోతున్న స్థితిలో మనముంటే, మనకంటే దుర్మార్గులు ఇంకెవరు ఉండరు. మనకంటే దుర్మార్గులు ఎవరు ఉండరు. దేవుడు, దేవుడు మనల్ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఒక్కటే. ప్రత్యేకించబడిన వారముగా, పరిశుద్ధ పరిశుద్ధమైన మనస్సాక్షితో ఆ నిత్య దేవుణ్ణి, ఆ ప్రభువారిని, ప్రోక్షింపబడిన హృదయాలతో, గొర్రెపిల్ల రక్తముతో, లేకుంటే మనస్సాక్షిని సైతం శుద్ధిపరిచే ఆ దేవుని యొక్క రక్తముతో కడగబడిన వారమై, దేవుణ్ణి నిత్యము మనము వెంబడించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి వెంబడించేవాడు శరీరాన్ని శరీరాన్ని మరణానికి అప్పగిస్తాడు. శరీరాన్ని దినదినము చనిపోతున్నానని పౌలు చెప్తున్న మాట ఒకటే. ఎందుకంటే మనము ఫ్లెష్‌కి రిస్ట్రైన్ అవ్వాలి. దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. ఎప్పుడు కూడా శరీరము, ఆత్మ విరోధముగా పనిచేస్తూ ఉంటాయి. గనుక మనము వచ్చినది పరిశుద్ధమైన దేవుని దగ్గరికి. సో, మనము వచ్చే ముందు, ఆయన దగ్గరికి వచ్చే ముందు మన యొక్క స్థితి ఎలా ఉంది? మేబీ అదే రిక్వైర్మెంట్, అదే సీనాయి పర్వతం, ఇదే సియోను పర్వతం. నా ఇష్టానుసారంగా నేనొచ్చేస్తాను, పట్టుకుంటానంటే దేవుడు ఒకప్పుడు క్షమించాడు రాకముందు. దేవుడంటే ఎవరో తెలియకముందు మనము ఎంత ఘోర తప్పిదాలు చేసినా క్షమించాడు. ఇప్పుడు తెలిసి తప్పు చేస్తే దేవుడు, దేవుడు క్షమాపణ కోరుకుని వదిలేస్తే బానే ఉంటుంది గానీ, మరలా మరలా అదే స్థితిలో ఉంటే మేబీ చెప్పలేం. నువ్వు క్షమాపణ పొందుకోలేకపోవచ్చు. నేను పొందుకోలేకపోవచ్చు. ఆ వేవేల జ్యేష్ఠుల సమూహానికి మనం వెళ్ళే అవకాశాన్ని మిస్ అయిపోతామేమో. దేవుడొక్కటే కోరుకుంటూ ఉన్నాడు. నా స్వకీయ సంపాద్యము ఇజ్రాయేలు జనాంగము, మై స్పెషల్ ట్రెజర్. దేవుని యొక్క మనస్సు స్పెషల్ ట్రెజర్ అయిన ఆయన సంఘం మీద ఉంది. ఆ సంఘము, ఆ సంఘము పరిశుద్ధ జనాంగముగా ఈ లోకంలో దేవుని నామానికి కీర్తి తేవాలి అని ఆయన యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ సంఘం మీద ఉన్నాయి. ఆ సంఘం ఎవరో కాదు, నీవు నేను. ఈరోజు మనము వచ్చినది సియోను కొండ దగ్గరికి వచ్చాం. సియోను కొండ దగ్గర ఇంకా ఎక్కువ భయముతో, వణుకుతో మనము దేవుణ్ణి వెంబడిస్తే, ఒకరోజు తథ్యముగా దేవుని మనం కలుసుకుంటాం. సో, విధేయత అనేది అది నరాల్లో దేవుని పట్ల మనకి జీర్ణించుకొని పోవాలి కానీ, మనుషులు చూస్తున్నారనో, లేకుంటే సమయానికి నామకార్థంగా చేద్దామనో కాదు. విధేయత అనేది మన డీఎన్ఏలో దేవుని పట్ల ఉంటే, దేవుడు విధేయత కలిగిన వారిని ఆయన సింహాసనాల మీద ఎక్కించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా మాటలు ముగిస్తా ఉన్నాను. 19వ అధ్యాయము మనకి ఎన్నో విషయాలు బోధిస్తా ఉంది. ఒకటి, ఆ ప్రాంతము కొరకు దేవుడు వారిని అక్కడికి నడిపించాడు. రెండవది, వారికి వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఒకటే, మీరు నా మాట వింటే, యు ఆర్ ద స్పెషల్ ట్రెజర్. యు ఆర్ ద స్పెషల్ ట్రెజర్ టు మీ. నువ్వు నా మాట వింటే చాలు. నిన్ను కోరుకుంటుంది అదే, నా మాట విను. నా మాటకు విధేయత చూపించు అంటే ఇజ్రాయెల్ ప్రజలు యెస్ లార్డ్ వి ఒబే అన్నారు. ఇమ్మీడియేట్‌గా 40 రోజుల తర్వాత డిజొబే అయిపోయారు. డిసొబీడియంట్‌గా అయిపోయారు. కానీ దేవుడు కోరుకుంటుంది ఒక్కటే, ఆయన జనాంగము, ఆయన ప్రజ, ఆయనకు విధేయత చూపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు సీనాయి పర్వతపు అనుభవం మరణం. ఈరోజు సియోను పర్వతపు అనుభవం జీవం. ఒక్కటే గుర్తు, సీనాయి పర్వతం అనుభవం మరణం, సియోను పర్వతం అనుభవం జీవం. ఇంత జీవం ఇచ్చిన దేవునికి ఎంత విధేయత చూపిస్తున్నావు? ఇంత జీవం ఇచ్చిన దేవునికి ఎంత పరిశుద్ధంగా వెంబడిస్తున్నావు? ఇంత జీవం ఇచ్చిన దేవుని యొక్క నిబంధనను ఎటు రీతిగా గాయకుంటున్నావు? ఆయన రెండే 2 కోరుకున్నాడే. ఒకటి, ఆయన వెంబడించమని, పొరుగువారిని ప్రేమించమని.
ఎందుకు ఆ విషయాల్లో మిస్ అయిపోతున్నాం? ఎందుకు ఇంకా మనకి తెలిసి ఎన్నో విషయాల్లో తప్పిపోతా ఉన్నాం? ఈరోజు భౌతికమైన వాటి కొరకు ప్రాధాన్యత ఇచ్చి, ఆత్మీయమైన దాన్ని పక్కన పెడుతూ ఉన్నామేమో! ఈ గొప్ప, గొప్ప నిరీక్షణ, గొప్ప ఆశీర్వాదము, గొప్ప కృపను మనము కాలదనుకుంటే ఇక్కడ చెప్తూ ఉన్న మాట చివరగా చెప్పి నేను ముగిస్తాను. 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వాని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వాని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము గదా! అక్కడ ఇంకో ఎగ్జాంపుల్ గూడా చెప్తూ ఉన్నాడు. సీనాయి పర్వతం దగ్గర వినకపోయిన వాళ్ళు చచ్చిపోయారంట. అది భౌతికమైన మరణం. సియోను పర్వతం దగ్గర పరలోకం నుంచి బుద్ధి చెప్తున్న దేవుని మాటను పట్టించుకోకపోతే ఇది నిత్య మరణం. ఇది ఆత్మకు మరణం. మనుషులు సహజంగా అందరం మరణిస్తాం. కానీ నిత్యమైన మరణాన్ని మనం కోరుకోవద్దు. మనము నిత్యమైన జీవాన్ని మనం కోరుకోవాలి. మనకు బుద్ధి చెప్పుచున్న వాని మాటలు మనము జాగ్రత్తగా విందాం. మనము జాగ్రత్తగా విందాం. విధేయులమవుదాం. దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన బిడ్డలుగా ఆ నిత్య స్వాస్థ్యములో ఆయనతో పాటు జీవించుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.